ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. కీర్తన గ్రంథము 18వ కీర్తన 29వ వచనము ఇలా సెలవిస్తుంది: నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారము దాటుదును అనేటువంటి మాటను ఇక్కడ చదువుతున్నామండి. ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయాన మన దేవుడు, మనతో ఉండేటువంటి ఎలాంటి వాడు అనేటువంటి దాన్ని మనము ఈ యొక్క వచనం ద్వారా మనము తెలుసుకోవచ్చండి. ఎందుకంటే మనతో ఉండేటువంటి దేవుడు ఎలాంటి దేవుడు, మనకు విరోధముగా ఉండేటువంటి సైన్యమును ప్రియులరా జయించడానికి బలమునిచ్చేటువంటి దేవుడు. ప్రియులరా, మనతో ఉండేటువంటి దేవుడు మనకు విరోధముగా మనకు ముందున్నటువంటి ప్రాకారములను దాటించేటువంటి దేవుడు. ప్రియులరా, ఇప్పుడు సైన్యము అనేటువంటిది ప్రియులరా దేనికి సాదృశ్యంగా ఉందంటే, మనకు విరోధంగా ఉండేటువంటి ప్రియులరా సాతాను యొక్క క్రియలకు, మనకు విరోధంగా క్రియ చేసేటువంటి అంధకార శక్తులకు అది సాదృశ్యంగా ఉంది. ప్రియులరా, ఆ కాలంలో ఒక రాజ్యము మరి ఒక రాజ్యానికి మీదకి దండెత్తి వారు యుద్ధానికి వెళ్తారండి. అప్పుడు ఆ దండెత్తి వారు యుద్ధం చేసి జయించారంటే ఆ దేశంలో ఉండేవారు వీరికి బానిస అవుతారు. రెండవది, ఆ యొక్క దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఆభరణాలు, ప్రతి ఒక్క ఆడుండేటువంటి ఆశీర్వాదాలన్నిటి కూడా, మంచివన్నిటిని కూడా వీరేం చేస్తారంటే దోచుకుంటారండి. అప్పుడు ఈ యొక్క సైన్యం ఏం చేస్తుందంటే 3 విషయాల యొక్క సైన్యము చేస్తుంది ప్రియులారా. మొట్టమొదటిగా మనకు విరోధముగా యుద్ధము చేసేటువంటి సైన్యము. రెండవది ప్రియులారా, మనల్ని బానిసగా చేసుకోవాలని చెప్పి ఆలోచించేటువంటి సైన్యము. మూడవదిగా ఈ సైన్యము మన ఆశీర్వాదాలను దొంగిలించేటువంటి సైన్యము. ప్రియులారా, యొక్క ఉదయకాల సమయాన దేవుడు నన్ను చూసి ఆయన అంటున్నాడు: నా కుమారుడా, నా కుమార్తె, నీకు విరోధముగా సాతాను యొక్క సైన్యము క్రియేట్ చేస్తుందని చెప్పి నువ్వు బాధపడుతున్నావు. ఆ యొక్క సైన్యము ఎప్పుడు కూడా నీకు విరోధంగా యుద్ధం చేస్తూనే ఉంది. నీ యొక్క సంతోషాన్ని పాడు చేస్తూనే ఉంది. ఆ యొక్క యుద్ధాన్ని నువ్వు జయించలేకపోతున్నావు. నువ్వు సమాధానం ఉండాలనుకున్నా కూడా ఆ యొక్క సైన్యము ఎప్పుడు కూడా నీతో యుద్ధం చేస్తూనే ఉంది. కాబట్టి ఆ యొక్క సైన్యం గురించి నువ్వు బాధపడుతున్నావేమో. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయాన దేవుడు నిన్ను చూసి ఆయన అంటున్నాడు: నా కుమారుడా, నా కుమార్తె, నీకు విరోధముగా యుద్ధము చేసేటువంటి సైన్యముతో నేను యుద్ధము చేసి ఆ సైన్యము మీద నీకు జయాన్ని నేను ఇచ్చే దేవుడిగా ఉంటున్నానని చెప్పి ఆయన అంటున్నాడు అండి. రెండవదిగా సైన్యం ఏం చేస్తుందంటే ప్రియులారా, అది మనం బానిసపరచాలని చెప్పి, అది మనం బానిసగా చేసుకోవాలని చెప్పి ఆ యొక్క సైన్యము, సాతాను యొక్క సైన్యము ఎప్పుడు కూడా అది ప్రయత్నం చేస్తూనే ఉంటుందండి. ప్రియులారా, ఇప్పుడు మనకు సాతానుడు ఏం చేస్తున్నాడండి, మనం ఏ యొక్క క్రియలలో మనము లొంగిపోతామో, దేంట్లో పడిపోతామని చెప్పి సాతాను తెలుసు. కాబట్టి ప్రియులారా, ఆ యొక్క పాప క్రియలను అతను ఏం చేస్తున్నట్టే మనకు విరోధముగా అతడు ఉపయోగపరుస్తూనే ఉంటాడు, ఆయుధాలను ఉపయోగపరుస్తూనే ఉంటాడు. చాలాసార్లు మనము గెలుస్తున్నాము, కానీ కొన్నిసార్లు మనము ఆ పాప క్రియల్లో మనము ఏం చేస్తున్నామంటే బలహీనత పడిపోతున్నాం. ప్రియులారా, పడిపోయినటువంటి వారిని, పాపంలో పడిపోయినటువంటి వారిని, ప్రియులారా, ఒక చిన్న బలహీనతలో పడిపోయినటువంటి వారిని దేవుడు ఆయన ఎప్పుడు కూడా ఆయన కోపగించి ఆయన దూరం చేసేటువంటి దేవుడు కాదు. ఆయన క్షమించి మళ్ళీ లేవనెత్తేటువంటి దేవుడు మన యేసుక్రీస్తు. కాబట్టి ప్రియులారా, సాతాను యొక్క సైన్యము నిన్ను బానిసగా చేసుకోవాలని చెప్పి అనుకుంటుంది. నిన్ను బానిసగా చేసుకోవాలని చెప్పి ఆలోచించేటువంటి, నీతో పోరాడేటువంటి సాతాను యొక్క సైన్యానికి విరోధముగా నీకు దేవుడు జయాన్ని, ఆ యొక్క క్రియల మీద నీకు దేవుడు జయాన్ని ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. మూడవదిగా యొక్క సైన్యం ఏం చేస్తుందంటే ప్రియులారా, అది మనకు ఆశీర్వాదాలను దొంగిలిస్తుంది. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను ఈ సైన్యము యుద్ధము చేసి మనం బానిసగా చేసుకొని మన దగ్గర ఉండేటువంటి ఆశీర్వాదాలను దొంగిలించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ప్రియులారా, ఈరోజు నీ యొక్క ఆశీర్వాదాలను దేవుని బిడ్డ ఏ యొక్క సాతాను క్రియలు దొంగిలించుతున్నాయో ఆ యొక్క సాతాను క్రియలను దేవుడు లయము చేసి, హతము చేసి నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. అయ్యా, నేను ఎంత సంపాదించినా కూడా, ఏదో నా యొక్క అంటే ఎంత సంపాదించినా కూడా అసలు కంటికి కనిపించని విధానంలో అంతా కూడా ఖర్చు అయిపోతుంది, కనిపించకపోతుంది. ఏం చేయాలో అసలు అర్థం కాలేదని చెప్పి బాధపడుతున్నావేమో.
నీ యొక్క జీవితంలో నీ యొక్క ఆశీర్వాదాన్ని దొంగిలించేటువంటి సైన్యము నీకు విరోధముగా క్రియేట్ చేస్తుంది. నీకు విరోధముగా క్రియేట్ చేస్తున్నటువంటి ఆ యొక్క సైన్యం మీద దేవుడు నీకు జయాన్ని కలుగజేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ఇంతవరకు ఆ సైన్యము నీ మీద జయమెత్తుతున్నది, కానీ ఈ దినం మొదలుకొని దేవుడు నీకు విరోధముగా జయం పొందేటువంటి సైన్యముతో యుద్ధము చేసి ఆ జయాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. నేను ఆ జయాన్ని నీకు ఇస్తానని చెప్పి దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. నీ వలన నేను సైన్యమును జయించదను, నా దేవుని సహాయము వలన నేను ఆ ప్రాకారము దాటేదనని చెప్పి ఈ యొక్క కీర్తనకారుడు అంటున్నాడు. ప్రాకారం అంటే ప్రియులరా, మన జీవితంలో మనం ముందుకు సాగకుండా ఉండేటువంటి అడ్డుబండలు. ప్రియులరా, ఇప్పుడు ఇశ్రాయేలుకి ఎన్నో అడ్డులు వచ్చాయండి, ఆటంకాలు వచ్చాయి. కానీ మనం ఆటంకము అని మనం ఆలోచించిన వెంటనే మనకు దృష్టిలో వచ్చేది ఏంటంటే ఎరికో గోడలు. ప్రియులరా, మనం అనుకునేంత విధానంలో ఎరికో గోడలు అంత చాలా అంటే సింపుల్ అయినవి కాదండి. ఆ ఎరికో గోడలు ఎంత బలమైనవంటే ఒకే సమయంలో ఒక 10 రథాలు, ఈ రోజుల్లో చెప్పాలంటే 10 బస్సులు ఒకటి వెనక ఒకటి కాదండి, ఒకేసారి అంటే వెళ్ళేంత, అంటే ప్రయాణం చేసేంత చాలా ఎక్కువగా అది తిన్నైనటువంటి ఒక మంచి పెద్ద ఒక బలమైనటువంటి గోడగా ఆ యొక్క ఎరికో గోడలు ఉన్నాయండి. ప్రియులరా, ఈ రోజుల్లో ఉన్నటువంటి జేసీపీలు ఆ రోజుల్లో లేవు. ఆ ఎరికో గోడలను ఎవరు కూడా అసలు దాన్ని పడగొట్టలేరండి, అంత బలమైనవి ప్రియులారా. కానీ ఎరికో గోడలు ఇశ్రాయేలుకు ముందుగా వారి యొక్క ఆశీర్వాదానికి, వారు ప్రయాణానికి ఒక పెద్ద అడ్డుబండలుగా ఆ యొక్క ప్రాకారాలు, ఆ యొక్క ఎరికో గోడలు ఉన్నాయి ప్రియులారా. కానీ వారి యొక్క ఎరికో గోడలతో పోరాడలేదండి. కేవలము దేవుని స్తుతించేందువలన, స్తుతి వలన మాత్రమే ఆ యొక్క ప్రాకారమును వారు దాటి ముందుకెళ్ళగలిగారు. కాబట్టి దేవుని బిడ్డ, నీ జీవితంలో నీకు విరోధముగా సాతానుడు బలమైనటువంటి ప్రాకారం లాంటి అడ్డుబండలు నీ జీవితంలో నువ్వు ముందుకు సాగకుండా నీ ప్రయాణాన్ని ఆపేటువంటి ప్రతి ఒక్క అడ్డుబండలను, ప్రాకారములను దేవుడు నిన్ను దాటిస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఇంతవరకు ఏ యొక్క ప్రాకారంలో ఇవి నాకు అడ్డుబండలుగా ఉన్నవి, నేను ముందుకు సాగలేకపోతున్నానని చెప్పి దేవుని చూసిన భయపడుతున్నావో వాటిని దాటించేటువంటి దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నీ చెయ్యి పట్టుకొని నిన్ను ప్రాకారము దాటించదనని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ సహాయం వలన నేను సైన్యమును జయించదను, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారమును దాటేదన్న మాట ప్రకారం తండ్రి, మీ బిడ్డలు తండ్రి విరోధంగా మీ బిడ్డలకు విరోధంగా ఉండేటువంటి సైన్యం మీద మీ బిడ్డలకు జయాన్ని కలుగజేయండి తండ్రి. మీ బిడ్డలకు విరోధంగా ఉండేటువంటి తండ్రి ప్రాకారమును దాటించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క సాతానిక సైన్యము మీద జయాన్ని కలుగజేయండి. ప్రతి ఒక్క ప్రాకారము దాటి ముందుకు వెళ్ళడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ యొక్క ఆశీర్వదించే హస్తం వరకు తోడుండి జయాన్ని కలుగజేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.